ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 48వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 10 నామాలతో కీర్తించబడ్డాడు. యజ్ఞ ఇజ్జో మహేజ్యశ్చ క్రతుః సత్రం సదాంగతి సర్వదర్శే విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. యజ్ఞ విశ్వమంతా కర్మలతో నిండినది. పిపీలికాది బ్రహ్మపర్యంతం సదా కర్మబద్ధులన్నది శాస్త్రవచనం. అట్టి కర్మలందు అపూర్వమైనది, సర్వులకు శ్రేయస్సునిచ్చునవి వేదోక్త కర్మలను యజ్ఞకర్మలుగా గుర్తించారు మహర్షులు. యజనం అనగా ఆరాధన అని అర్థం. వేదోక్తమైన ఆరాధనా భావమే యజ్ఞం. హోమాది క్రతువులను యజ్ఞములనటం పరిపాటి. ఎటువంటి ఫలాపేక్షను ఆశించక రాగద్వేషరహితంగా ఈశ్వరార్పణ బుద్ధితో సర్వుల శ్రేయస్సును ఆశించు వేద వివిహిత కర్మలు యజ్ఞములని మహనీయుల వచనం. యజ్ఞ పుట్టుకను గురించి గీతాచార్యులు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మనిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నారు. పరమ పవిత్రమగు యజ్ఞకర్మ పరబ్రహ్మస్వరూపం. వేదోక్తం అనగా వేదమందు వివరించబడ్డ క్రియ యజ్ఞం. భూతములు, అన్నం, వర్షములను ప్రసాదించు కర్మ నిత్యం అనుష్ఠించదగినది. దీనివలన మనోబుద్ధులు పవిత్రం అగుటయే కాక దేవ మానవ సంబంధాలు బలపడతాయి, ముక్తి మార్గం ఏర్పడుతుందని శాస్త్రవచనం. అంతేకాక గృహస్థులుగా తెలిసి తెలియక చేయు పాపములు నశించునని పెద్దల మాట. ఉదాహరణకు వంట సమయంలో కూరగాయలు తరుగుట, రుబ్బుట, దంచుట, చీపురుతో చిమ్ముట, పొయ్యిని మండించుట మొదలగు కర్మలను చేయుటలోనూ నడచుటలో గాని శ్వాసకార్యంలో గాని నిద్రాభంగాన్ని కలిగించే దోమలను చంపుట చేతను హింసగాను దాని ఫలితం పాపమను పేరుతో సంక్రమించుట సహజం. ఇట్టి పాప పరిహారంగా వేదం పంచయజ్ఞాలను సూచించింది. దేవ, పితృ, ఋషి, మనుష్య, భూత యజ్ఞాలు. గురుపరంగా వేదాధ్యయనం, దేవతార్చన, జప హోమాదులను ఆచరించుట అనేది దేవయజ్ఞం. మన జన్మ పోషణ కారణమగు తల్లిదండ్రుల ఎడ కృతజ్ఞతాభావంతో బ్రతికి ఉండగా వారిని సమాదరించుట, చనిపోయిన తర్వాత శ్రాద్ధ కర్మలను ఆచరించుట పితృయజ్ఞం. మనకు వేద విజ్ఞానమును అందించిన వారు వ్యాసాది మహర్షులు, సంస్కారదాతలు. వారందించిన వేదాధ్యయనం, శ్రవణం, వాటి సంబంధిత ప్రవచనములను చేయుట, వినుట ఋషియజ్ఞం. మానవ జీవితం పరస్పర సహాయ సంపత్తులతో కూడింది. అతిథి అభాగ్యతలను దైవ సమానంగా భావించి సేవించటం మనుష్యయజ్ఞం. మానవ జీవితం మన చుట్టూ ఉండు పశుపక్షాది ప్రకృతిచే ప్రభావితం అగుటన్నది సత్యం. కావున వాటిని సేవించుట భూతయజ్ఞం. గోపూజ, నదీహారతులు, అశ్వత్థాది పూజలు దీనికి సంబంధించినవే. బ్రహ్మస్వరూపమగు యజ్ఞకర్మ విష్ణుస్వరూపం. అందుకే యజ్ఞో వై విష్ణు. తదుపరి నామం ఇజ్యః. యజ్ఞ ఇజ్యః. యజ్ఞమునకు మరొక నామం ఇజ్యః. ఇజ్యః అనగా ఆరాధించుట, పూజించుట అని అర్థం. శుద్ధ సత్వరూపుడు అనగా రూపనామం లేక నిరాకారుడు, నిర్గుణుడని భావం. అట్టి తత్వస్వరూపునికి రూపనామక్రియలను కల్పించి ఉపాసనకు వీలుగా ఆవిష్కరించారు. ఉపాసకానాం బ్రహ్మణో రూపకల్పన అని కదా శృతి. సృష్టి యందు వారి మనోభీష్టములకు తగ్గట్టు ఇంద్రాది దేవతారూపాలలో ఆరాధించబడుతున్నాడు. శైవులకు శివుడుగాను, వైష్ణవులకు విష్ణువుగాను, శాక్తేయులకు శక్తిగాను, గాణాపత్యులకు గణపతిగా, సౌరులకు సూర్యనారాయణుడిగా పూజలు అందుకొను ఉపాసించు పరమాత్మ ఒక్కడే. దీనినే
భారతం శాంతి పర్వంలో వ్యాస భగవానుడు ఏ యజంతి పితॄన్ దేవాన్ బ్రాహ్మణాన్ సహతాశనాన్ సర్వభూతాంతరాత్మనం విష్ణుమేవ యజంతితే అన్నారు. సర్వభూతాంతరాత్ముడగు పరమాత్మని ఆరాధన దేవ పితృ బ్రాహ్మణ అగ్ని పూజలకు ఉపాసనకు సమానం, భేదం లేనిది. ఏ పూజైనా ఏ ఉపాసనైనా పరమాత్మ భావనతో చేయడమే యజ్ఞం, అదే యజ్ఞః. తదుపరి నామం మహేష్జ్యః, మహోన్నతంగా ఆరాధింపబడువాడు. ఆరాధన మహేజ్యః. బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. తీర్థప్రదేశములందు ద్రవ్యాన్ని ఉపయోగించి చేయునవి ద్రవ్యయజ్ఞాలు. మహర్షులు మునులు చేయు వివిధములగు తపస్సులు తపోయజ్ఞం. ప్రాణాయామంతో మనస్సును ఇంద్రియ విషయాలను ఆత్మయందు లీనం చేసి నిశ్చలతను సాధించుట యోగయజ్ఞం. ఉపనిషత్తులను అధ్యయనం చేయుచు సర్వత్రా నిండినది పరమాత్మ తప్ప తక్కినది ఏదియూ కాదను నిశ్చయ జ్ఞానంతో సర్వం బ్రహ్మమయ భావంతో సర్వ కర్మలను పరమాత్మార్పణం చేయుటే జ్ఞానయజ్ఞం. ఇవన్నీ యజ్ఞస్వరూపాలు. వీటన్నింటికన్నా జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానం బ్రహ్మస్వరూపం, సర్వం బ్రహ్మభావం గురించి గీతాచార్యుడు యజ్ఞం చేయువారు చేయించువారు శృక్స్వాది యజ్ఞమునందు వాడబడు సాధన సామాగ్రి, యజ్ఞ భూమి, యజ్ఞ మంత్రములు, యజ్ఞ కర్మ లక్ష్యం తుదకు యజ్ఞ ఫలం కూడా బ్రహ్మస్వరూపమే గాని వేరు కాదను దృఢత్వ భావంతో ఆచరించున్నదే యజ్ఞం. సర్వయజ్ఞముల కంటే గొప్ప యజ్ఞం, అదే మహాయుజ్వ, ఆయనే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం క్రతుః. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః. క్రియతే ఇతి క్రతుః అనగా కార్యరూపంలో అనగా విధి విధాన సహితంగా పరోపకార భావంతో ఈర్ష్య అసూయరహితంగా చేయబడు కర్మ సాధనే క్రతువు యజ్ఞం. సమస్త సృష్టిగత కర్మ సమ్మేళనమే యజ్ఞం. క్రియతే ఏన జ్ఞానేన ఇతి క్రతుః అన్నది మరొక శృతివచనం. చేయబడు, ఆచరింపబడు, ఆచరణ వివేకంతో కూడినదై ఉండాలి అన్నదే ఈ శృతివాక్య భావం. జ్ఞానంతో వివేకంతో చేయబడు ఏ కర్మ అయినను అది క్రతువుగా చెప్పబడింది. క్రతువులోని జ్ఞానం పరమాత్మ స్వరూపం. అందుకే క్రతువు అన్నది శ్రీ మహావిష్ణువు యొక్క రూపం. సృష్టి నిర్మాణ నిర్వహణ రూపమే అత్యద్భుత క్రతువు. త్వంభద్రో అసి క్రతుః అనుటచే నిర్మాణమే కాక దాని లాలన కూడా ప్రధానం. అందులో ఏమరుపాటు లేకుండా ఉండుటే యజ్ఞం. యజ్ఞమే విష్ణుస్వరూపం. తదుపరి నామం సత్రం. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం. సీదతి గచ్చతి సర్వత్రా సత్రయతే విస్తారయతి విశ్వం ఇది సత్రం. యజంతే ఇది యజ్ఞః అంటే ఆరాధనాభావంతో చేయబడు కర్మలు యజ్ఞాలు. వాటి వాటి లక్ష్యములను, ఉపాసనా పరిధిని, ద్రవ్యోపకరణ విశేషములను బట్టి కాల నియమాదులను, నిర్వహణా భేదములను అనుసరించు యజ్ఞములు వివిధ రకాలు. విశ్వ విశాల సృష్టి ప్రయోజనాన్ని ఆశించి బహువిధ భారీ సంభరాలతో దీర్ఘకాల ప్రమాణంగా నిరంతరంగా ఆచరించు యజ్ఞ కర్మలే సత్రం లేక సత్రయాగం. అనేక మంది మునులు ఒక్కచోటన చేరి విధి విధానములను అనుసరించి విస్తారంగా చేయు యజ్ఞస్వరూపమే సత్రయాగం. దీని భావన సర్వత్రా సర్వకాల బ్రహ్మభావన. ఈ సద్భావనా స్వరూపమే సత్రభావన. సర్వం విష్ణుమయం కదా. సతాం త్రాయతేతి సత్రః అనుటచే సర్వత్రా నిండి సర్వులను రక్షించువాడు ఎవరో ఆ శ్రీ మహావిష్ణువే సత్రముడుగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం సతాంగతిః. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః. సత్పురుషులకు ఎవడు ఆశ్రయించదగినవాడో వాడే సతాంగతుడు. భగవద్భక్తులు నిర్మలులు అయిన యోగిజనులు ముముక్షువులు ఎవరిని ఆశ్రయించుదురో ఆరాధించుదురో వాడే సతాంగతుడు. సత్పురుషులు ఆశించు ముక్తి మార్గమును చూపించువాడు, నడిపించువాడు పరమాత్మ. దీనే విష్ణు పురాణం
నిర్ధూతదోషపంకానాం యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్రపుణ్యపాప పరీక్షయే అంది. అంటే ఉపాసన చేత జ్ఞానం ద్వారా తత్వం ద్వారా ముక్తి మోక్ష సాధన అన్నది సత్యమార్గం. ఈ మార్గమునందు నడుచువారి బాట సతాంగతి. దీనినే జ్ఞానవతు కైవల్యం అన్నారు. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అని కదా జ్ఞానుల మాట. దీనినే శృతులు నాణ్యపందాయనాయ విద్యతే అని రూఢి చేశాయి. పంచభూతములందు గుణాది పంచవింశతి తత్వములందు వ్యాపించినట్టి చైతన్య తత్వం గతిశీలమై సదాంగతిగా ప్రకాశిస్తోంది. తదుపరి నామం సర్వదర్శి. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతసత్రం సతాంగతి సర్వదర్శి. సర్వమును దర్శించువాడు సర్వదర్శి. సర్వచరాచరములందు వ్యాపించియున్న తేజోమయ చైతన్యమే పరమాత్మ. దర్శనం అనగా చూచుట అని భావం. ఏ వస్తువు కానీ ఏ వ్యక్తిని కానీ మరొకటిని కానీ చూచుటకు కావలసినది కారణమైనది ప్రకాశం, వెలుగు. ప్రకాశమునే తేజస్సుగా పిలుస్తారు. ప్రకాశమునకు సూర్య చంద్ర అగ్నులు కారణం. దానినే విభూతి యోగంలో పరమాత్మ ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవి అంశుమాన్ మరుతాస్మి నక్షత్రాణామహం శశి అన్నారు. ద్వాదశాదిత్యులు, మరుత్తులు, చంద్రసూర్యులు, నక్షత్రములు తేజోవంతులు. పరమాత్మ కాంతిస్వరూపులు. సర్వజీవుల కర్మ సాక్షులు. బహిరంతర చేష్టలకు ఆలోచనలకు మనోబుద్ధులు సాక్షులు. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అని కదా దుర్గా సప్తశతి. ఈ రీతిగా సర్వత్రా వ్యాపించిన ఈశ్వర తేజమే సర్వదర్శం. సర్వమును దర్శించును. దేవతా చక్షువులను సూర్యచంద్రులకు పోల్చుట సహజమే కదా. చక్షువులు జ్ఞాన సూచకములు. జ్ఞా అనగా తెలియుట. సృష్టిగత జీవులందరి జనన మరణములను చక్కగా తెలిసినవాడు చూచువాడు పరమాత్మ. సర్వసాక్షి. వేదాంత పరిభాష యందు దృశ్యం అసత్యం, దృక్ అంటే సత్యం. కావున పరమాత్మ అన్ని దృశ్యములు అన్ని అనుభవాలు తానై ప్రకాశించు సర్వదర్శి. ఆయనే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం విముక్తాత్మ. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ. విడువబడునదే విముక్తం. సర్వదర్శియగు పరమాత్మ సర్వభావనల నుండి వేరై లేక విడువబడి తనకు తానుగా ప్రకాశించు సాధనారూపమే విముక్తాత్మ. ప్రకృతితో మమేకమై సత్వరజ తమోగుణ భావాలచే రూపనామ జగత్తునందు జీవభావంతో చరించు పరమాత్మ పాము కుబుసం వీడి స్వచ్ఛతను పొందినట్లు సకల మాయాభావముల నుండి వేరై మాయను తన ఆధీనంలో ఉంచుకొని సహజ స్వభావ స్థితిలో రమించు ఈశ్వరుడే విముక్తాత్మ. ఈశ్వరుడు అనగా ప్రభు. సర్వసృష్టికి కారణమై సర్వమునందు ఉండియు దేనియందు తాదాత్మ్యతను చెందక తనకు తానుగా ప్రకాశించు పరంజ్యోతి రూపుడుగు శ్రీ మహావిష్ణువు విముక్తాత్ముడు. వాడే నివృత్తాత్మ. తదుపరి నామం సర్వజ్ఞ. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతసత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞ. సర్వదర్శి విముక్తాత్మయగు పరమాత్మయే సర్వజ్ఞుడు. సర్వచరాచరమునందు వ్యాపించి ఉండుట చేత ఆకాశాది పంచభూత భావములను త్రిగుణములందు ప్రేరణాత్మకుడై ఉన్నందున గుణతత్వములను తత్సంబంధ జన్మ కర్మ మర్మములను తెలిసినవాడు. అంతఃకరణ చతుష్టయములందు జ్ఞానాత్మయై సర్వేంద్రియ చేతనాచేతనములను తెలిసి నియమించి నిర్వహించు సర్వేశ్వరుడు సర్వాత్మస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు సర్వజ్ఞుడు. దీనినే అయమాత్మా సర్వభూతానాం అన్నది శృతి. తదుపరి నామం జ్ఞానముత్తమం. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం. సృష్టిలో అనుభవనీయమైనది జ్ఞానం. శాస్త్ర విజ్ఞానం వివిధ రకాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షములు పురుషార్థాలు. మానవుడు సంపాదించవలసినవి, అనుభవించవలసినవి, వీటిని వివరించునవి వేదాది శాస్త్రాలు. వేదాదుల వలన వివేచించి తెలియనట్టి సునిశ్చితాభిప్రాయమే జ్ఞానం.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ, సర్వవిధ జ్ఞానములకు మూలమైన వేదస్వరూపుడు పరమాత్మ. సర్వజ్ఞానములలో ఆత్మజ్ఞానం పరమోత్తమం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అను శృతి వాక్యాన్ని అనుసరించి పరమాత్మ జ్ఞానస్వరూపం, సంపూర్ణ జ్ఞానస్వరూపుడు పరమాత్మ. ఆ పరమాత్మను గురించి తెలియపరచు జ్ఞానమే ఉత్తమోత్తమం. కావున పరమార్థ జ్ఞానమే ఉత్తమమైనది. దాని రూపమే శ్రీ మహావిష్ణువు. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతి, సర్వదర్శి విముక్తాత్మ, సర్వజ్ఞో జ్ఞానముత్తమం.